సార్ నెక్స్ట్ మనం ఇప్పుడు సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం ఏదైతుందో దీనికి సంబంధించి రైతులు ఏ విధంగా అంటే వీళ్ళ ఎంపిక ఏ విధంగా జరుగుతుంది సార్? ఎట్లాంటి నియమ నిబంధనలు ఉంటాయి? మేము భౌతిక లక్ష్యము ఆర్థిక లక్ష్యం రెండు ఇస్తాము. సపోజ్ భౌతిక లక్ష్యం మాకు 1,00,000 ఎకరాలు ఉందనుకో, ఒక 10-15 పండ్ల రకాలు ఉంటాయి, ఒక కూరగాయలు ఉంటాయి. కూరగాయలు అనేది మామూలే, టమాటా కావచ్చు, మిర్చి కావచ్చు, క్యాబేజీ కావచ్చు, బ్రాకోలీ కావచ్చు, ఏదైనా కొత్తది కావచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. ఈ లక్ష్యాన్ని ఏం చేస్తామంటే మేము డిమాండ్ అండ్ సర్వే తీసుకుంటాం. డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ దగ్గర డిమాండ్ అండ్ సర్వే అంటే ఆయన ఏం చేస్తాడు, అక్కడ ఉన్న హార్టికల్చర్ ఆఫీసర్ని అందరినీ కూర్చోబెట్టి ఒక 4-5 ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ని కూర్చోబెట్టి ఒక ప్రణాళిక తయారు చేస్తాడు. మనం ఈ కాంపోనెంట్స్ అన్ని ఇస్తాం, ఈ కాంపోనెంట్స్ మనకి ఏది కావాలి ఏందనేది ఆ జిల్లా నుంచి మాకు ఒక ప్రణాళిక వస్తుంది. ఆ ప్రణాళిక ప్రకారం మేము కేటాయించడం అనేది జరుగుతుంది. సపోజ్ వాళ్ళు ఎక్కువ అడిగారనుకోండి, ఎక్కువ అడిగితే కూడా ఎక్కువ నెక్స్ట్ దాంట్లో ఇస్తామని చెప్తాం. ఇది డిమాండ్ అండ్ సర్వే ప్రకారం చేస్తుంది. కమింగ్ టు ఐడెంటిఫికేషన్ ఎలా చేస్తారంటే కన్సర్న్ హార్టికల్చర్ ఆఫీసర్కు 5-6 మండలాలు ఉంటాయి, వాళ్ళకు టార్గెట్ ఇస్తారు. వాళ్ళు ఏఈఓస్ కానీ ఊళ్ళలో గ్రామ సభలు పెట్టి వాళ్ళు గ్రామ సభలు ఆ దరఖాస్తుని ఆన్లైన్లో చేయాలి. అప్పుడు మనకు కావాల్సింది ఏంది, అతను ఆధార్ కార్డు ఉండాలి, ఫోటో ఉండాలి, అప్లికేషన్ ఉన్న కాలమ్స్ నింపాలి. నింపినాక ఇక్కడ మనం డీబీటీ ఇక్కడ చాలా చక్కటి రైతు యొక్క ఛాయిస్ ప్రకారం మొక్కలు తెచ్చుకొని మంచి అక్రిడేటెడ్ అంటే రికగ్నైజ్డ్, రిజిస్టర్డ్, అక్రిడేటెడ్ అంటే నేషనల్ హార్టికల్చర్ బోర్డు గుర్తింపు పొందిన నర్సరీ యార్డ్ కింద మా దగ్గర రిజిస్ట్రేషన్ అయిన నర్సరీ. తర్వాత మా గవర్నమెంట్ నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కలు క్వాలిటీ మొక్కలు పెట్టుకోవాలి. ఆ క్వాలిటీ మొక్కలు పెట్టుకున్నాక సర్టిఫై చేస్తాడు మా హార్టికల్చర్ ఆఫీసర్ గారు. సర్టిఫై చేసి వారి ఎరువులు మొక్కల బిల్లులు ఇచ్చినాక ఆ బిల్లుని అన్ని సర్టిఫై చేసి డిటిఓకి పంపిస్తారు. కలెక్టర్ గారి అప్రూవల్తో డిటిఓ. అప్పుడు ఆ టోకెన్స్ మా దగ్గర వస్తే టోకెన్స్ మేము గవర్నమెంట్ చేస్తాం. గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా రైతు అకౌంట్లో పడుతుంది ఆన్లైన్. ఓకే.